తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఫైనల్ పేస్ కౌన్సిలింగ్ అయితే ప్రజెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఫైనల్ పేస్కి సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫైనల్ పేస్ కాబట్టి ఫైనల్ పేస్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఫైనల్ పేస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఆస్పిరెంట్స్ చేయకూడని మిస్టేక్స్ ఏంటి, అండ్ సేమ్ టైం మనకు ఈ రోజు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ ఆఫ్టర్ దట్ మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు. సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆస్పిరెంట్స్కి. ఈ వీడియోలో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ని తీసుకొని స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాం. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఫైనల్ పేస్ అయిపోయిన తర్వాత కావచ్చు, ఫైనల్ పేస్లో పార్టిసిపేట్ చేసేవారు కావచ్చు, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే కావడం జరుగుతుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫైనల్ పేస్ అడ్మిషన్ సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఎక్కువ మంది అడిగిన క్వైరీ వచ్చేసి ఏంటంటే స్లాట్ బుకింగ్ అనేది మళ్ళీ చేసుకోవాలా, ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ క్వైరీస్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేయడం జరిగింది కంప్లీట్ స్కెడ్యూల్ పైన కూడా, సెకండ్ ఫేజ్కి సంబంధించి ఫైనల్ ఫేజ్కి సంబంధించి. బట్ సో మెనీ ఆస్పెక్ట్స్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్లాట్ బుకింగ్ అనేది మళ్ళీ చేసుకోవాలంటే సో ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్లాట్ బుకింగ్ అనేది మళ్ళీ అవసరం లేదు. అండ్ ఫస్ట్ పేజ్లోనే స్లాట్ బుకింగ్ చేసుకొని డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల వెరిఫికేషన్కి వెళ్ళని క్యాండిడేట్స్ కూడా మళ్ళీ స్లాట్ బుకింగ్ అవసరం లేదు. సింపుల్గా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే ఆన్లైన్లో అమౌంట్ పే చేసి మీకు సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ని అయితే చూస్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మీరు అమౌంట్ లేకపోవడం కానీ, సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల కానీ, ఫస్ట్ పేస్ అప్డేట్స్ తెలియకపోవడం వల్ల కానీ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే అలాంటి క్యాండిడేట్స్ ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళడానికి మనకు 17th ఆగస్ట్ రోజు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీరు ఇప్పటికీ స్లాట్ బుకింగ్ చేసుకోలేదు, వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని సో మనకు మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడే మీకు స్లాట్ బుకింగ్ చేయడంతో పాటు మీకు మరొక అవకాశం అయితే ఇస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మిస్ చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే డైరెక్ట్గా ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని మాసప్ ట్యాంక్లో ఉన్న హైదరాబాద్ ఈ యొక్క వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. యాక్చువల్లీ అయితే వెరిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకునే డేట్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. బట్ మీరు మిస్ చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మాసప్ ట్యాంక్ హైదరాబాద్కి వెళ్ళండి, వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరికి వెళ్ళాలి అని మీరు క్వైరీ చేశారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మళ్ళీ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళు కానీ అండ్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని డాక్యుమెంట్స్ పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాంటి వారు ఇప్పుడు వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఈ 2 క్యాండిడేట్స్ పెండింగ్ ఉన్న క్యాండిడేట్స్ కానీ డెఫిషియన్సీ ఉన్న క్యాండిడేట్స్ కానీ మీరు రీవెరిఫికేషన్కి వెళ్ళేసి మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్లో నాకు దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, సో దానివల్ల నేను వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు అనుకునే క్యాండిడేట్స్ మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. వెరిఫికేషన్ సెంటర్స్ అనేది అంతటా అవైలబుల్లో ఉండవు. వెరిఫికేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయని చూసుకొని రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. నా సజెషన్ వచ్చేసి మీరు డైరెక్ట్గా హైదరాబాద్ మాసప్ ట్యాంక్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ ఎవరి కోసం కండక్ట్ చేయడం జరిగింది స్పెషల్గా అంటే ఫస్ట్ పేస్ మిస్ చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొత్తగా వెరిఫికేషన్ చేయడం కోసం ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా స్లాట్ బుకింగ్ చేసుకునే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్కి వెళ్ళని వారు ఎవరైతే ఉంటారో ప్రజెంట్ మీరు వెరిఫికేషన్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా మనకు స్టార్ట్ కావడం జరిగింది 18th ఆగస్ట్ రోజు నుంచి 19th ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. సో వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇప్పుడు కొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ ఫేజ్లో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా పెట్టాలి, మనకు మరొక అవకాశం ఇవ్వరు. కాబట్టి మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో ఖచ్చితంగా అలాంటి కాలేజెస్ చూస్ చేసుకొని బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్లో సీట్ రాని వారు మీరు చేసిన మిస్టేక్స్ కొన్ని అయితే ఉంటాయి ఫస్ట్ పేజ్లో, దానివల్ల మీకు సీట్ రాకపోయి ఉండొచ్చు. అలా సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారో సెకండ్ ఫేజ్లో మీరు మరొక అవకాశాన్ని తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి సో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సీట్ వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వని వారు ఉంటారు, విచ్ మీన్స్ సీట్ వచ్చింది కానీ ఆన్లైన్లో అమౌంట్ పే చేసి రిపోర్టింగ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. డ్యూ టు ఆ కాలేజ్ నచ్చకపోవడం వల్ల ఒకవేళ నాకు సీట్ రాకపోయినా నేను దాంట్లో జాయిన్ అవ్వను అనే ఉద్దేశంతో సో ఆ క్యాండిడేట్స్ అనేవారు ఆ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోలేదు. రీజన్ ఏదైనా సరే మీకు సీట్ వచ్చి ఆ సీట్ కన్ఫర్మ్
కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎలాగో ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చినా అది నచ్చలేదు కాబట్టి ఈసారి అలాంటి మిస్టేక్ చేయకండి. మీరు ఖచ్చితంగా ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో అలాంటి కాలేజెస్కే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎటువంటి ఫియర్ లేకుండా. కొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ రాని విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ వచ్చి కాలేజ్ నచ్చని విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 4th వన్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నాకు సీట్ అలాట్ అయింది అండ్ ఆన్లైన్లో అమౌంట్ పే చేశాను, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాను అనుకున్న క్యాండిడేట్స్ కూడా మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. సీట్ వచ్చిన వారు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు, సీట్ రాని వారు వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు, సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసిన వారు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సీట్ వచ్చి ఆన్లైన్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెడితే ఎలా పెట్టాలి. మిగతా క్యాండిడేట్స్ అనుకుంటే ఆల్మోస్ట్ ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ రెడీ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఎవరికంటే 4th టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్కి సీట్ వచ్చి ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలనే క్వరీగా వచ్చేస్తారు ఎక్కువ. దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. మీకు సో ఫస్ట్ ఫేజ్లో ఎక్కడో ఒక చోట సీట్ వచ్చింది అనుకున్నాం, దాన్ని మీరు ఆన్లైన్లో కన్ఫర్మ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారు. పెట్టేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుంటున్నాం మనము. ఉదాహరణకు మీకు ఫస్ట్ ఫేజ్లో కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనుకుందాము. ఇప్పుడు మీకు వచ్చేసిందంటే కాకతీయ యూనివర్సిటీ కంటే బెటర్ కాలేజ్ వచ్చేసి ఓయూలో చదవాలని ఉందనుకుందాం. మీకు అలా మీకు ఓయూలో చదవాలని అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీని మాత్రమే మీరు ఏంటంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో పెట్టండి. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఫేజ్లో కేయూలో వచ్చింది, ఆన్లైన్లో అమౌంట్ పే చేశారు, సీట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీనే టార్గెట్ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకోండి. లేదా ఇంకా వేరే టాప్ కాలేజ్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి, జేఎన్టీయూ కానీ అదర్ కాలేజెస్ కానీ హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ కానీ అలా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు సీట్ అనేది అలర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ కాలేజ్లో పెట్టాలనుకునే వారికి ఇది నా సజెషన్. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను సార్, పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మరి. ఇప్పుడు ఆల్రెడీ కేయూకి సంబంధించిన నేను అమౌంట్ పే చేశాను, మళ్ళీ ఇక్కడ ఓయూలో సీట్ అలాట్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వండి అంటే కూడా సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేశారు. ఇప్పటికే ట్యూషన్ ఫీ చెల్లించుంటే కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ మనం ఫీ అప్లికేబుల్ రూల్స్ బట్టి రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేయూకి నాకు స్కాలర్షిప్ వస్తుంది, నేను ఓసీ స్టూడెంట్ని బీసీ స్టూడెంట్స్ని అనుకుంటే 27,000 అనుకుందాము, కాలేజ్ ఫీ వచ్చేసి 40,000 ఉండే అనుకుందాము. దాంట్లో నేను 13,000 అయితే పే చేశాను. ఆల్రెడీ కేయూకి సంబంధించి ఒక 13,000 రూపాయలు నేను పే చేశాను. ఇప్పుడు కనుక నాకు ఓయూలో సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా లేదా ఫైనల్ ఫేజ్లో సీట్ అలాట్ అయినా కూడా మళ్ళీ 13,000 ఏదైతే ఉంటుందో నేను పే చేయాల్సిన అవసరం లేదు. నేను పే చేసిన అమౌంట్ అనేది డైరెక్ట్గా కేయూ నుంచి ఓయూకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇఫ్ ఓయూకి సంబంధించిన కాలేజ్ ఫీ కనుక ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓయూ ఫీ అనేది 50,000 ఉందనుకుందాం యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఆల్రెడీ నేను 13,000 కట్టాను, గవర్నమెంట్ నాకు 27,000 ఇస్తుంది. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే 23,000 ఏదైతే ఉంటుందో అది కట్టాల్సి ఉంటుంది. సో 23,000 కట్టాలి కాబట్టి ఈ 23,000 బదులు ఆల్రెడీ నేను 13,000 కట్టాను కాబట్టి 10,000 కడితే సరిపోతుంది సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. అంటే 50,000లో 27,000 గవర్నమెంట్ ఇస్తుంది. ఆల్రెడీ నేను 13,000 కట్టాను, ఇంకొక 10,000 కట్టేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు సెకండ్ టైం అలాట్ అయిన కాలేజ్ ఫీ కనుక ఎక్కువగా ఉంటే ఎంత ఎక్కువ అయితే ఉంటుందో అంత. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 ఉన్న కాలేజ్లో నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, స్కాలర్షిప్కి నేను ఎలిజిబుల్ అవుతాను కాబట్టి గవర్నమెంట్ 27,000 నాకు రియంబర్స్మెంట్ తీసేసింది. తర్వాత 13,000 కట్టమని అయితే నాకు చెప్పింది, ఆల్రెడీ 13,000 కట్టాను. సెకండ్ ఫేజ్లో నాకు ఇప్పుడు 50,000 ఫీ ఉన్న కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాము. ఆల్రెడీ 27,000 గవర్నమెంట్ డిడక్ట్ చేస్తుంది అండ్ నేను 13,000 కట్టడం జరిగింది. సో ఇలా మొత్తం అమౌంట్ తీసేస్తే ఇంకొక 10,000 అనేది నేను కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఓకే. సో 40,000 ఉంది. ఇప్పుడు కాలేజ్ ఫీ తక్కువగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అలాట్ అయిన కాలేజ్ అనేది ఓన్లీ 27,000 మాత్రమే ఉంది అనుకుందాం ఫీ అనేది. సో మీరు ఆల్రెడీ 13,000 కట్టారు కదా, 13,000 మీరు కట్టారు ఎక్స్ట్రా అమౌంట్ అనేది. ఓన్లీ 27,000 ఉంది కాబట్టి గవర్నమెంట్ మీకు 27,000 రియంబర్స్మెంట్ ఇస్తే జీరో అమౌంట్ అవుతుంది, మీరు కాలేజ్ కట్టాల్సిన అవసరం లేదు. మరి 13,000 ఎలా మనకు వస్తాయంటే మనం రీఫండ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కొత్తగా అలాట్ అయిన కాలేజ్ ఫీ డిఫరెన్స్ అమౌంట్ని బట్టి మనం చెల్లించాల్సి ఉంటుంది. కాలేజ్ ఫీ ఎక్కువగా ఉంటేనేమో మనం ఆ ఎక్కువ అమౌంట్ అయితే ఉంటుందో అంత పే చేయాలి, తక్కువగా ఉంటేనేమో మనకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం రీఫండ్ గురించి. అయితే ప్రజెంట్ అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అవకాశం ఉంది కాబట్టి బెటర్ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. బెటర్ కాలేజెస్ కోసం వెబ్ ఆప్షన్స్ పెడుతున్న ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓయూ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాను, నాకు ఆల్రెడీ కేయూలో వచ్చింది. సో నాకు ఆల్రెడీ కేయూలో వచ్చింది, నేను సీట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓయూ పెట్టాను, ఓయూలో అలాట్ అయిన తర్వాత నాకు ఈ ఓయూ వద్దు సార్ కేయూలోనే చేయాలని ఉంది, నాకు లాంగ్ అవుతుంది, మా పేరెంట్స్ ఓయూ వరకు పంపించారు, కేయూ వరకు అయితే పంపిస్తారు అని మళ్ళీ రివర్స్లో మీరు చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటి అంటే ఓయూలో కనుక మీకు సీట్ అలాట్ అయినట్టయితే ఫైనల్ ఫేజ్లో కేయూ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ మీరు కేయూలో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఏ కాలేజ్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవుతారో అలాంటి కాలేజెస్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇక్కడ కేస్ 2 అయితే ఉంటుంది. ఒకరు బెటర్ కాలేజ్ కోసం
వెబ్ ఆప్షన్స్ పెడతారు ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యేవారు. సో సెకండ్ కేసు ఒకటి ఏముంటుందంటే, సో ఇక్కడ బెటర్ కాలేజ్ కాకుండా రెగ్యులర్ కాలేజెస్ కాకుండా ఇర్రెగ్యులర్ వెళ్ళాలనే ఉద్దేశంతో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ కోసం వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు అంటారు. ఫస్ట్ పేజ్లో కాలేజ్లో సీట్ వచ్చింది, రెగ్యులర్ క్లాసెస్ అసెంట్ విషయంలో అనుకూలత లేకపోవడం వల్ల ఫైనల్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మానియా యూనివర్సిటీలోనే వచ్చింది సీటు, వాళ్ళు రెగ్యులర్గా రమ్మంటున్నారు, ప్రతిరోజు కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉన్నారు. నేను అలా కాకుండా ఇర్రెగ్యులర్గా డైరెక్ట్గా జాబ్ చేస్తూ నేను వెబ్ ఆప్షన్స్ అలాంటి కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏంటంటే మీరు మేనేజ్మెంట్ అథారిటీస్తో మాట్లాడుకొని ఆ కాలేజెస్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అంటే మీరు వాటిని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో ఇదే రూల్ అయితే ఉంటుంది. సో దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడకూడదు. మీకు నియర్ బై ఏ కాలేజెస్ అయితే ఉంటాయో వారితో మీరు మాట్లాడుకొని అటెండెన్స్ ఉంటుందా ఉండదా అనేది తెలుసుకొని అలాంటి కాలేజెస్ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, మీకు ఈజీగా సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్ ఫేజ్లో రియంబర్స్మెంట్ వస్తుందని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు. సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఫుల్ రావడం జరిగింది, ఒకవేళ మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా ఫ్రీ ఇస్తారా, సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఏమైనా డబ్బులు కట్టమంటారా, ఫస్ట్ ఫేజ్ మిస్యూజ్ చేసుకున్నాం కాబట్టి ఎంక్వైరీ చేస్తారు. అలాంటిది ఏముండదు, మనకు ఫైనల్ ఫేజ్లో అయినా ఎలా అయినా సరే రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రకారం అయితే మనకు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫైనల్ ఫేజ్లో రియంబర్స్మెంట్ వస్తుందా అంటే స్టూడెంట్స్ సంబంధించిన అర్హతలు బట్టి అయితే ఉంటుంది. రియంబర్స్మెంట్ ఎలా వస్తుందంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయి ఉండాలి, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ మీకు సంబంధించిన టోటల్ ఎడ్యుకేషన్ అనేది 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలో చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది మనకు బిలో 32 అయితే ఉండాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తే మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయి ఉండాలి, మీ దగ్గర తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ 2026 సంబంధించింది ఉండాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీకు సంబంధించిన స్టడీ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి, అండ్ ఏజ్ అనేది 32 ఉండాలి. సేమ్ టైం మీరు డబుల్ పీజీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ లాంటి కోర్సెస్ చేశారు, దాంట్లో మీకు రియంబర్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఎంబీఏ, ఎంసీఏ చేస్తున్నారు అంటే మళ్ళీ మీకు రియంబర్స్మెంట్ రాదు. ఎంటెక్ చేశారనుకుందాం, ఇప్పుడు రియంబర్స్మెంట్ రాదు. సో ఇలా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫుల్ఫిల్ చేసి ఉంటే మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. ఫస్ట్ స్పేస్లో ఆల్రెడీ రియంబర్స్మెంట్ వచ్చినట్టుగా చూపించినట్టయితే ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది. సో అదనమాట. అండ్ రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. రియంబర్స్మెంట్కి సంబంధించిన ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాము. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం కదా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రియంబర్స్మెంట్ వస్తుందా అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి రియంబర్స్మెంట్ రాదు. ప్రైవేట్ కాలేజ్లో ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్లో ఉండే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి రియంబర్స్మెంట్ అయితే రాదు. మీరు దాన్ని పెట్టుకోకండి. ఒకవేళ నేను రెగ్యులర్గా వెళ్ళలేను సార్, సో డైరెక్ట్గా నేను క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్స్ రాసుకుంటాను అంటే బెటర్ ఆప్షన్ అది. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ పెట్టుకుంటే మీకు ఈజీగా సీట్ వస్తుంది. ఏ కాలేజ్ అయితే అయినా మీకు యాక్సెప్ట్ చేస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో మీరు అమౌంట్ పే చేస్తారు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఏంటంటే ఇర్రెగ్యులారిటీ పర్పస్లో మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా. కానీ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, క్యాంపస్ కాలేజెస్ కావచ్చు, వాటిలో మాత్రం రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. లైక్ మనకు వీరనారి చాకలి ఐలమ్మలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉంటుంది, దాంట్లో మీకు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే రియంబర్స్మెంట్ ఎంత వస్తుందని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. సో ఓసీబీసీ స్టూడెంట్స్కి వచ్చేసి రియంబర్స్మెంట్ వస్తుందంటే యాజ్ పర్ ప్రజెంట్ నామ్స్ ప్రకారం ఎంబీఏలో జాయిన్ అయినా, ఎంసీఏలో జాయిన్ అయినా మనకు 27,000 వరకు మాత్రమే వస్తుంది. స్పెషల్గా ఒక వీడియో చేశాము స్కాలర్షిప్ సంబంధించి ప్రతి టాపిక్ సెలబ్రేట్ చేస్తూ. కాలేజ్ ఫీ అనేది 40,000 ఉందనుకోండి, ఉదాహరణకు మీకు అలాట్ అయిన కాలేజ్ 40,000 ఉంటే మీకు రియంబర్స్మెంట్ అనేది 27,000 వస్తుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్ పే చేయాల్సింది ఏంటంటే 13,000 పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది సార్, నేను అమౌంట్ కూడా పే చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా పే చేయాలంటే ఆల్రెడీ నీకు కేయూకి, ఓయూకి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇది కేయూ అనుకుందాం, ఇప్పుడు ఓయూ అనుకుందాం. సో కేయూ ఫీ అనేది 40,000 ఉంది లాస్ట్ కేసులో వచ్చేసి. ఇప్పుడు మీరు ఆల్రెడీ 27,000 గవర్నమెంట్ డిడక్ట్ చేస్తుంది, అండ్ మీరు 13,000 కట్టారు, రిమైనింగ్ 13,000 ఆల్రెడీ కట్టేశారు. సో ఈ 13,000 కట్టేశారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో మీకు ఓయూలో వచ్చింది, ఓయూ ఫీ అనేది 50,000 ఉందనుకుందాము, అండ్ మీకు గవర్నమెంట్ 27,000 ఇస్తుంది, మీరు ఆల్రెడీ 13,000 కట్టారు, ఇంకా వచ్చేసి 10,000 కట్టి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఓయూ ఫీ 30,000 ఉంది అనుకుంటే మీకు రిమైనింగ్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో 30,000 ఉంటే రిమైనింగ్ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సిచ్యువేషన్ బట్టి అయితే అమౌంట్ తగ్గినప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ ఇస్తారనమాట. రిటర్న్ కోసం మనం రీఫండ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్స్ అయినట్టు రియంబర్స్మెంట్ వస్తే ఎంత వస్తుందని మీరు క్వైరీ చేస్తే ఫుల్ రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. కాలేజ్ ఫీ ఎంత ఉంటే అంత. కాలేజ్ ఫీ 40,000 ఉంటే 40,000 వస్తుంది, 1 lakh ఉంటే 1 lakh రావడం జరుగుతుంది. మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మాత్రం ఎలిజిబిలిటీ నేను చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం అయితే ఉండాలి. ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాగే ఉంటుందా అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫైనల్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. సో మీకు ఫైనల్ ఫేజ్లో కనుక సీట్ రాకపోతే మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు ఆ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంటే మీకు ఫైనల్ ఫేజ్లో సీట్ రాకపోయినా ఆల్రెడీ వచ్చిన సీట్ అనేది అలాగే ఉంటుంది, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫైనల్ ఫేజ్లో సీట్ రాలేదు కాబట్టి ఉదాహరణకి ఏంటంటే నాకు కేయూలో సీట్ వచ్చింది, దీనికి నేను ఆన్లైన్లో అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు ఓయూలో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాను, ఓయూకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టాను. సెకండ్ ఫేజ్లో నా ర్యాంక్ బాగా లేకపోవడం, ఫైనల్ ఫేజ్లో నా ర్యాంక్
ర్యాంక్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కానీ వెన్ కంపేర్ విత్ ఓయూ అండ్ కేయూ దీంట్లో నాకు సీట్ రాలేదనుకోండి, ఇది ఆల్రెడీ నేను ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను కాబట్టి ఇది ఎలానే ఉంటుంది, దీంట్లో నేను జాయిన్ అవ్వచ్చు. అదనమాట ఎగ్జాంపుల్ అయితే. సో మీరు పే చేసి ఉంటే సీట్ అనేది ఉంటుంది, పే చేయకపోతే సీట్ అనేది ఉండదు. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అమౌంట్ పే చేసిన వారికి సీట్ కన్ఫర్మ్ అనమాట. తర్వాత ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చి కొత్తగా సీట్ వచ్చింది నాకు, అది నచ్చలేదు, ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా అని క్వైరీ చేస్తారు. సో ఇక్కడ ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అయింది, కానీ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజే కావాలనుకుంటున్నారు. అలా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా, ఒకవేళ కొత్తగా వచ్చిన కాలేజ్ నచ్చకపోతే అంటే అలాంటి అవకాశం అయితే ఉండదు. ఫైనల్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మళ్ళీ అదే తీసుకుందాం మనము. కేయూ ఓయూ అనేది ఉంది. ఫస్ట్ ఫేజ్లో నాకు వచ్చేసి ఏంటంటే కేయూలో రావడం జరిగింది, ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో వచ్చేసి నాకు ఓయూలో రావడం జరిగింది. ఇప్పుడు ఓయూలో చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే లాంగ్ అవుతుందని కానీ పేరెంట్స్ అంత దూరం పంపించారనే రిస్ట్రిక్షన్ తోటి కానీ అదర్ థింగ్స్ వల్ల కానీ నేను ఓయూలో జాయిన్ అవ్వడం అయితే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు కేయూనే కావాలనుకుంటున్నాను. అవకాశం ఉంటుందా? మరి ఫస్ట్ ఫేజ్లో నాకు కేయూలో వచ్చింది కదా, ఆ సీట్ అలాగే ఉంటుందా? నేను ఆల్రెడీ అమౌంట్ పే చేశాను, ఆన్లైన్లో అమౌంట్ పే చేశాను, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకోవడం జరిగింది, కాలేజ్లో కూడా రిపోర్ట్ చేశాను అనుకుందాం, అయినా కూడా మీకు ఇది ఛాన్స్ అయితే ఉండదు, ఇది క్యాన్సిల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఓయూలోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఫస్ట్ ఫేజ్లో కేయూలో వచ్చి సెకండ్ ఫేజ్లో ఓయూలో వచ్చింది అనుకుంటే ఓయూ మీకు ఇప్పుడు వద్దనుకుంటున్నారు అంటే సో మీకు వేరే ఆప్షన్ అయితే లేదు, ఖచ్చితంగా ఓయూలోనే జాయిన్ అవ్వాలి. కేయూ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు వద్దనుకుంటే కాదు, సెకండ్ ఫేజ్లో సీట్ ఎక్కడైతే అలాట్ అవుతుందో అందులోనే జాయిన్ అవ్వాలి. కాబట్టి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే క్యాండిడేట్స్ వచ్చేసి ఏంటంటే మంచి కాలేజెస్ పెట్టుకుంటారా అండ్ ఇర్రెగ్యులారిటీ బట్టి పెట్టుకుంటారా అనేది మీకు సంబంధించిన డిసిషన్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్లో అయితే ఫైనల్గా జాయిన్ అవుతారో అలాంటి కాలేజ్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత హాస్టల్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, జేఎన్టీయూకి సంబంధించి, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్ యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క యూనివర్సిటీస్లో సీట్స్ వచ్చిన విద్యార్థులకి హాస్టల్ అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంక్లూడింగ్ మనకి నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ సెంటర్ సికింద్రాబాద్ కావచ్చు, కొన్ని పీజీ సెంటర్ గద్వాల్ అలాంటి కాలేజెస్లో కూడా మనకు హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది ఈ యూనివర్సిటీ కాలేజెస్లో ఉంటుంది. మీరు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అడగండి, అడిగితే వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. హాస్టల్ అప్లికేషన్ కోసం కూడా మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వేరియస్ యూనివర్సిటీస్కి మాక్సిమం వచ్చేసి 6,000 నుంచి 10,000 వరకు అమౌంట్ అయితే ఉంటుంది. సో మీరు 10,000 అయితే రెడీ చేసుకోండి. గతంలో వచ్చేసి 9,000 వరకు అయింది, ఈ ఇయర్ ఇంకొక 1,000 పెంచొచ్చు. 10,000 అయితే డిపాజిట్ చేసి మనం హాస్టల్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా హాస్టల్ అమౌంట్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అయితే ఉంటుంది. బట్ మినిమం మీరు 6,000 నుంచి 10,000 వరకు రెడీ అయితే చేసుకోవాలి. మాక్సిమం ఎంత అనేది మనం ఇప్పుడు చెప్పలేము, బట్ మినిమం అయితే 6,000 to 10,000 వరకు మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకు అఫీషియల్ స్కెడ్యూల్ ప్రకారం ఇంపార్టెంట్ డేట్స్ అనేది స్లాట్ బుకింగ్ 17th August ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ కోసం 18th August ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ కోసం 18th నుంచి 19th August ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ 22 August ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సీట్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయడానికి 22 నుంచి 24 August ఇచ్చారు. కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి 22 నుంచి 25 అయితే ఇచ్చారు. ఈ 22 నుంచి 25 అనేది మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ కానీ, సెకండ్ ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ కానీ, ఫైనల్ ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ కానీ మీకు ఎక్కడైతే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ కావాలి, సీట్ అలాట్మెంట్ లెటర్ కావాలి, జాయినింగ్ రిపోర్ట్ కావాలి, ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది కావాలి మీరు ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసినట్టుగా. అండ్ తర్వాత వచ్చేసి యాంటీ ర్యాగింగ్ సంబంధించి డ్రగ్కి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మెమో అనేది కావాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. డిగ్రీ CMM అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి. డిగ్రీ CMM ప్రొవిజనల్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర లేకపోతే సో మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. డిగ్రీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అని కాదు, 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ కొన్ని కాలేజెస్ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా బోనఫైడ్స్ అడుగుతారు, దాని ప్రకారం అయితే మీరు తీసుకెళ్ళాలి. మాక్సిమం అయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే మ్యాండేటరీ. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ అవసరం అయితే మీరు ఓపెన్లో కానీ డిస్టెన్స్లో కానీ ఎడ్యుకేషన్ చేసి ఉంటే అవి తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్ లైక్ SC ST BC స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు అప్లికేబుల్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి 2026 సంబంధించి. ఈడబ్ల్యూఎస్ OC స్టూడెంట్స్ అయ్యండి మీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్ళాలి. స్పెషల్ కేటగిరీస్ అప్లికేబుల్ ఉంటే NCC క్యాప్, పర్సన్స్ విత్ డిజబిలిటీ లాంటివి ఉంటే TC అనేది అప్లికేబుల్ ఉంటే TC తీసుకెళ్ళాలి. TC లేని విద్యార్థులు వచ్చేసి కస్టోడియన్ తీసుకెళ్ళాలి. TC ఎందుకు మీ దగ్గర లేదు అనే రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీసెంట్గా మీరు ఏ కాలేజ్లో అయితే చదివారో ఆ కాలేజ్ అథారిటీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అయితే తీసుకెళ్ళాలి. ఇఫ్ ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డిగ్రీ అనేది KUలో కంప్లీట్ అయింది, ఇప్పుడు OU ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనుకుందాం, లేదా డిగ్రీ అప్లైడ్ కాలేజెస్ KU డిగ్రీ అప్లైడ్ డిగ్రీ కాలేజెస్లో సీట్ రావడం జరిగింది అంటే నా డిగ్రీ అనేది KUకి సంబంధిత కాలేజెస్లో చేశాను, ఇప్పుడు OUకి సంబంధిత కాలేజ్లో MBA MCAలో జాయిన్ అవ్వాలంటే అలాంటప్పుడు మనకు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి. బట్ ఇది నాట్ మ్యాండేటరీ, ప్రజెంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 1 month to
2 మంత్ తర్వాత కూడా ఇవ్వచ్చు. సో బట్ మీకు వేరే యూనివర్సిటీలో కనుక సీట్ వచ్చింది అనుకుంటే, ఇప్పుడు మీరు కాకతీయ యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజ్లో డిగ్రీ చేశారు. ఇప్పుడు పీజీ అనేది ఎంబీఏ ఎంసీఏ అనేది ఉస్మానియా యూనివర్సిటీ రిలేటెడ్ కానీ మహాత్మా గాంధీ కానీ అదర్ యూనివర్సిటీ పరిధిలో జరిగితే, మీకు కాకతీయ రిలేటెడ్ కాకుండా ఇంకే యూనివర్సిటీ పరిధిలో వచ్చినా కూడా మీరు అప్పుడు వచ్చేసి ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఉదాహరణకు చెప్తున్నాను, నా డిగ్రీ వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ కింద కంప్లీట్ అయింది. ఇప్పుడు నా సీట్ అనేది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కింద వచ్చింది అనుకుంటే అప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీలో అయితే చదివారో డిగ్రీ అనేది ఆ యూనివర్సిటీ రిలేటెడ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి మీరు మైగ్రేషన్ తీసుకోవాలి. మైగ్రేషన్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ వీడియోస్ చేశాము డిఫరెంట్ యూనివర్సిటీస్కి, మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియోస్ చూస్తే మీరు మైగ్రేషన్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అప్లై చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవుతా అనుకుంటే. తర్వాత గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇఫ్ ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే దానికి కూడా టైం ఇస్తారు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ స్కాలర్షిప్ పర్పస్ మాత్రమే కావాలి. మీకు స్కాలర్షిప్ వస్తుంది అనుకుంటే తీసి పెట్టుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది మినిమం ఒక 8 ఫోటోస్ అయితే అడుగుతారు. తర్వాత ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అయితే కావాల్సి ఉంటుంది క్యాండిడేట్ సంబంధించి. ఇవి కంప్లీట్గా మనకు సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ వెరిఫికేషన్ కోసం కానీ మనతో పాటు ఉండాల్సిన ఒరిజినల్ అండ్ జిరాక్స్ సెట్ అయితే 2 సెట్ జిరాక్స్ అయితే అడుగుతారు. ఫైనల్గా మళ్ళీ మనం ఫైనల్ ఫేస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ గురించి అయితే చెప్పుకుందాం. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఫైనల్ ఛాన్స్ కాబట్టి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజెస్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటారో అలాంటి కాలేజెస్ మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో దట్ మీన్స్ మీరు నిజంగా ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటారో అలాంటి కాలేజెస్, బెటర్ కాలేజెస్ కోసం ప్రయత్నించేవారు ప్రిఫరెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారమే మీరు ప్రియారిటీ అయితే ఇవ్వండి. తర్వాత వచ్చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు సంబంధించిన రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అది మన కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్లో మనం సబ్మిట్ చేయాలి. కాలేజ్లో రిపోర్టింగ్ డెడ్ లైన్స్ అనేది అబ్జర్వేషన్ అయితే చేయండి. మనకు డేట్స్ వచ్చేసి 22 నుంచి 25 వరకు అయితే ఇచ్చారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ నాకు టెస్ట్ చేయడం జరిగింది. రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఫస్ట్ సంబంధించిన ఎలిజిబిలిటీస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మనకు డేట్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మాక్సిమం మనకు నవంబర్ డిసెంబర్లో అయితే ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు అప్లై చేయాలి. హాస్టల్ కావాలనుకునే వాళ్ళు ముందుగానే హాస్టల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. వేరియస్ యూనివర్సిటీస్కి వేరియస్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. రిమైనింగ్ యూనివర్సిటీస్కి వచ్చేసి ఆఫ్లైన్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ అనేవారు మీరు జాయిన్ అయిన తర్వాత కాలేజ్ రిలేటెడ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.